హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: ముందుగా ఒక 1 kg చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 2 ఆనియన్స్ ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఒక 4 చిల్లీస్, ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 టమాటాలు, ఒక స్పూన్ గరం మసాలా, ఒక బౌల్ ఆయిల్. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. కొంచెం కొత్తిమీర కూడా తీసుకోవాలి. టమాటాలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని ప్యూరీ వేసుకోవాలి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని కళాయి హీట్ ఎక్కే వరకు ఉంచాలి. మనం కళాయి వేడెక్కాక ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకొని అందులో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు చికెన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్తో పాటు ఒక స్పూన్ పసుపు, కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకొని ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. పసుపు రాళ్ళు ఉప్పు వేసుకున్నాక ఇలా మూత పెట్టుకొని బాగా ముక్కల్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి ముక్కల్ని. మనకి చికెన్లో ఆల్రెడీ వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్తోనే ముక్కలు ఉడికిపోతాయి. చికెన్ ఒక 15 minutes అలా ఉడికించుకున్నాక ఈ వాటర్ అంతా ఇంకిపోతుంది. ఇప్పటివరకు బాగా ఉడికించుకోవాలి. మనం ఇప్పుడు చికెన్ అయితే ఉడికిపోయింది, పక్కన పెట్టేసుకొని వేరే కళాయి తీసుకొని మనం ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఒక బౌల్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వీటిని దూరగా వేయించుకోవాలి ఆనియన్స్ని. ఇప్పుడు మనం ఈ ఆనియన్స్తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా ఒక 2 minutes ఆనియన్స్ వేయించుకున్నాక ఇప్పుడు మనం 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని ఆనియన్స్తో పాటు వేయించుకుందాం. మనకి ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ని. ఇలా గరిటెతో కలుపుకుంటూ అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుందాం. ఈ ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలి. మనం రొటీన్గా తినే చికెన్ కర్రీలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకొని టమాటోస్ని ప్యూరీ వేసుకున్నాం కదా, ఆ టమాటో ప్యూరీ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్, చిల్లీస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో పేస్ట్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. దీంతోపాటు ఒక స్పూన్ ధనియా పొడి,
ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకున్నాం. మనం ఆల్రెడీ చికెన్ పీసెస్లో రాళ్ళు ఉప్పు వేసాం కదా, ఇప్పుడు కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కల్లో వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఈ గ్రేవీ అంతా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ముక్కలు అడుగంటకుండా గరిటతో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ ఫ్రై చేయటం వల్ల రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ వస్తుంది. అదిరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక 2 స్పూన్లు కారం వేసుకొని బాగా కలుపుకుందాం ముక్కల్ని. ఈ ముక్కలకంతా ఈ కారం కూడా పట్టేలాగా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకుందాం ముక్కల్ని. చూస్తున్నారు కదా ఎంతో బాగా అయితే ఉడికిపోయినాయి. పీసెస్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఈ ముక్కల్లో వాటర్ లేకుండా చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా, చూస్తున్నారు కదా. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై అయితే. ఇప్పుడు మనం ఒక స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకుందాం ముక్కలకి. గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి పీసెస్ని. ఇప్పుడు దాంతోపాటు కొంచెం కొత్తిమీర తీసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి చికెన్ పీసెస్ని. అంతేనండి, చాలా సింపుల్గా మనకి చాలా టేస్టీగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.